ఇప్పుడు స్నోఫ్లేక్ వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఎంప్లాయీ సెర్చ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈఎంపీ సెర్చ్ చేయగానే ఈఎంపీ వచ్చింది, ఎంప్లాయీ వచ్చింది, ఇది వచ్చింది. ఏం కాన్సెప్ట్ చెప్తారా? వాట్ ద కాన్సెప్ట్? ఈఎంపీ ఇస్తే ప్యాటర్న్ మ్యాచింగ్, అంటే ఒక కాన్సెప్ట్ చెప్పండి, ప్యాటర్న్ మ్యాచింగ్ తో అయిపోయింది. ఓకే, నాకు ఇప్పుడు ఈ టేబుల్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సెట్ వర్క్షీట్ కాంటెక్స్ట్ కొడతాం. ఓకే, ఈ డేటాబేస్ ఈ స్కీమా నాకు లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కావాలి. ఎలా తీసుకొస్తాం లిస్ట్ ఆఫ్ టేబుల్స్ మనం? షో టేబుల్స్, షో టేబుల్స్, షో టేబుల్స్. సో కంట్రోల్ అంటే షో టేబుల్స్ పెట్టేస్తాం. ఓకే, సేమ్. ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ కావాలి. షో టేబుల్స్ తో స్టార్టింగ్ విత్ ఈ పర్సంటేజ్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్తారా అవుట్పుట్? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ స్టార్టింగ్ విత్ ది సో స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్. సో ఎంప్లాయీ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఈ డేటా నేను ఫెచ్ చేయాలి. ఎలా ఫెచ్ చేస్తాం మనం? సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ స్టార్ అంటే ఏంది? ప్రొజెక్షన్ ఆపరేటర్. ఏం ప్రొజెక్ట్ చేస్తుంది మనకి? మన టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉంటే ఎన్ని కాలమ్స్, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్. సపోజ్ నేను ఈ 2 రికార్డ్స్ ని ఫెచ్ చేయాలి. ఈ 2 రికార్డ్స్ ఎలా ఫెచ్ చేస్తాం చెప్పండి? I 2 records ఎలా fetch చేస్తాం? I won't fetch these 2 records. Is null. So where employee name is null. Okay, ఇక్కడ వరకు ఓకే. సప్లై ఇక్కడ చూస్తే మనకి ఇది నాకు ఒక సార్టింగ్ రావాలి. ఎలా తీసుకొస్తాం సార్టింగ్ అంటే? మనం సార్టింగ్ అంటే ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి అసైనింగ్. సేమ్ థింగ్. అలాగే ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు ఇట్లా చాలా రికార్డ్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ యూనిక్ రికార్డ్స్ కావాలి. యూనిక్ రికార్డ్స్ ఎలా తీసుకొస్తాం మనం? డిస్టింక్ట్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సేమ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు. ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ బదులు జెండర్, ఓన్లీ నాకు స్పెసిఫిక్ కాలం కావాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఎం ఉంటే నాకు మేల్ అని డిస్ప్లే అవ్వాలి, ఎఫ్ ఉంటే నాకు ఫీమేల్ అని డిస్ప్లే కావాలి. అంటే డేటాబేస్ లో ఒకలాగా ఉంది, నేను చూపించేటప్పుడు ఒకలాగా చూపిస్తాం. అంటే ఇప్పుడు ఏంటి పాయింట్? నాకు డేటాబేస్ లో ఎం అని ఉంది, కానీ చూపించేటప్పుడు ఎట్లా చూపించాలి? మేల్ అని చూపించాలి, ఎఫ్ ఉంటే ఫీమేల్ అని చూపించాలి. అంటే ఇట్లాంటి కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం మనం SQL లో? ఏమైనా ఐడియా ఎవరికైనా? కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం మనం? సెట్ కండిషన్, కేస్ అండ్ డీకోడ్. సో డీకోడ్ అంటే పాయింట్ ఏంటంటే మన డేటాబేస్ లో ఒకలాగా ఉంది, చూపించేటప్పుడు ఒకలాగా చూపిస్తాం. అంటే జెండర్ ఉంటే ఇక్కడ ఎం ఉంటే మేల్ అని, ఎఫ్ ఉంటే ఫీమేల్. అంటే సో రిక్వైర్మెంట్ ఏంది? వేరెవర్ ఎం ఇస్తే మేక్ ఇట్ టు మేల్, వేరెవర్ ఎఫ్ ఇస్తే మేక్ ఇట్ టు ఫీమేల్. అంటే డేటాబేస్ లో సపోజ్ మనం సో జనరల్ గా అప్డేట్ చేయం, జనరల్ గా డేటా అప్డేట్ కానీ డిజైన్ అంటే చూపించేటప్పుడు మాత్రమే. సో క్లయింట్ కి కానీ కరెక్ట్ గా చూపిస్తాం. ఎలా చూపిస్తాం మనం? కేస్ స్టేట్మెంట్ తో చూపిస్తాం. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కేస్ when gender equals to, suppose syntax in the case when val1 condition1 equals to val1 then disk1. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం ఈ కండిషన్ మ్యాచ్ అయితే ఇది చూపించమంటున్నాం. సో రిజల్ట్ 1. సో ఇది సింటాక్స్. చూడండి సింపుల్. సెలెక్ట్ కేస్ when 1 equal to 1 then suppose 1. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఈ కండిషన్? 1 ట్రూ ఫాల్సా? ట్రూనే కదా. సో ట్రూ. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? మనకి అవుట్పుట్ 1 వస్తుంది. ఓకే, సేమ్ థింగ్. అలాగే కాపీ ద సేమ్ వాల్యూ ఇంకోటి పెట్టేస్తాను. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, అది వర్క్ అవుతా ఈక్వల్ కండిషన్ అవుతుంది. ఓకే, సేమ్ థింగ్ 1. అలా కాకుండా స్మాల్ అయితే వర్క్ అవుతుందా? నాట్ వర్క్. ఇప్పుడు మనకి ఏంది? ఇది ఓన్లీ ట్రూ కండిషన్ మాత్రమే. సో ట్రూ కండిషన్ అయితే ఇది, ఫాల్స్ కండిషన్ అయితే ఏం రాస్తున్నాం? సో ఫాల్స్ కండిషన్ వీఆర్ నాట్ హ్యాండ్లింగ్. సో హ్యాండ్లింగ్ చేయడం లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇక్కడ నల్ వాల్యూ వచ్చింది. సో ఇది ఫంక్షనల్. ఇంకోసారి సో ట్రూ కండిషన్ అయితే ఇది వస్తుంది. సేమ్ థింగ్ అలా కాకుండా సో వెన్ నల్ ఈక్వల్ టు నల్, ట్రూ నల్ ఈక్వల్ నల్, ట్రూ అని నేను చూస్తాను. నల్ ఈక్వల్ నల్, ట్రూ ఫాల్సా? ఒక నల్ ఇంకో నల్ ఈక్వల్ అవుతా? ఫాల్స్ కండిషన్ కదా. సో నాకు ఇప్పుడు 1 కావాలంటే ఏం చేయాలి చెప్తారా? నాకు 1 కావాలి. ఎలా తీసుకొస్తాం? 1 ఇప్పుడు నాకు అవుట్పుట్ 1 కావాలి. ఎట్లా తీసుకొస్తా చెప్తారా? కండిషన్ నల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? నల్ వాల్యూస్ ఇందాక నేను చూస్తాం. నాకు కాదు ఎంప్లాయీ నేమ్ లో నాకు నల్ రికార్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం? ఒక ఎక్స్ట్రాక్ట్ నల్ వాల్యూస్ is null concept. So see when null is
నల్. ఇప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ 1 వస్తుంది. సో అంటే నల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బై యూజింగ్ ఈస్ నల్ కాన్సెప్ట్. సో మీకు పెట్టాను. సో నల్ ఈస్ నల్. ఓకే ఓకే. సో ఓన్లీ నల్ ఈస్ నల్ మాత్రమే ట్రూ, మిగతా అన్ని ఫాల్స్. సో ఇది ఓన్లీ ట్రూ కండిషన్. సో దిస్ ఈస్ ఓన్లీ ట్రూ కండిషన్. అంటే ట్రూ కండిషన్ అయితే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ కండిషన్ అయితే ఏమొస్తుంది మనకి నల్ వస్తుంది. నల్. సో సేమ్ థింగ్ అలానే ఇంకో కండిషన్. సో కేస్ వెన్ condition 1 equal to val 1, then result 1. Okay, ఇది true condition. సేమ్ థింగ్ అలా కాకుండా else result 2. ఓకే, ఇది సింటాక్స్. ఇప్పుడు ఏంది, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ విల్ డిస్ప్లే ద సేమ్ థింగ్. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతే మామూలుగా ఇక్కడ ఏమొస్తుంది, నల్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది, రిజల్ట్ 2 వస్తుంది. సేమ్ చూడండి ఒకసారి. సో సెలెక్ట్ కేస్ వెన్ 1 equal to 1, then 1 ఎన్ని అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. సేమ్ థింగ్ అలా కాకుండా 1 equal to 2 ఇప్పుడు ఏమొస్తుంది, కండిషన్ మ్యాచ్ ఫాల్సా? సో ఫాల్స్ కండిషన్. ఫాల్స్ కండిషన్ ఏమైనా హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఏమొస్తుంది మనకి నల్ వస్తుంది. నల్ వస్తుంది. సో నల్ కండిషన్. ఓకే, అలా కాకుండా కాపీ ద సేమ్ వాల్యూ. ఓకే, సేమ్ థింగ్. ఇలా కాకుండా ఏం చేస్తామంటే, సో ఎల్స్ కండిషన్ రాస్తున్నాం. ఎల్స్ 2. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఎల్స్ కండిషన్ మనకి అవుట్పుట్ 2 వస్తుంది. సో ఇక్కడ ఇది ట్రూ కండిషన్, ఇది ఫాల్స్ కండిషన్, ఇది ఓన్లీ ట్రూ కండిషన్. సేమ్ థింగ్ అలానే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ని హ్యాండిల్ చేసుకోవాలి. ఐ వాంట్ టు హ్యాండిల్ మల్టిపుల్ కండిషన్. సో మల్టిపుల్ కండిషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు మనం. ఓకే, సేమ్ థింగ్. సో సేమ్ ఇలానే కేస్ రాస్తాం. ఇది ఇంపార్టెంట్, రెగ్యులర్ గా వాడుతున్నాం. సో మనం డిస్కస్ చేసేది ఆల్మోస్ట్ లైక్ అన్ని రియల్ టైమ్ లో వాడుతుంటాం, లేకపోతే ఇంటర్వ్యూలలో వాడుతుంటాం, యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ వన్ కండిషన్. సో వెన్ కండిషన్ 2 ఈక్వల్స్ టు వాల్ 2, సో దెన్ రిజల్ట్ 2. సేమ్ థింగ్, కండిషన్ 3 ఈక్వల్స్ టు వాల్ 3, రిజల్ట్ 3. ఓకే, ఎల్స్ రిజల్ట్ 4. ఓకే, సేమ్ థింగ్ చూడండి. ఇక్కడ మల్టిపుల్, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, ఇదొక. సో మల్టిపుల్ కండిషన్స్ ని హ్యాండిల్ చేసుకున్నాం. సేమ్ థింగ్ చూడండి. సో సెలెక్ట్, ఈ లాజిక్ ఇంపార్టెంట్, సో దట్ మనం కాన్సెప్ట్ చూసుకుంటాం. సెలెక్ట్ కేస్ వెన్ 1 ఈక్వల్ టు 1, దెన్ 1. ఇప్పుడు కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూనే కదా. సో ట్రూ అవుట్పుట్ మనకి 1 వస్తుంది. సేమ్ థింగ్ 1 ఈక్వల్ టు 2 ఆఫ్ ఫాల్సా? ఫాల్స్ మనకి నల్ వస్తుంది. సేమ్ థింగ్ అలా కాకుండా ఎల్స్ నేను 100 ఇచ్చాను, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 100 వచ్చింది. సేమ్ థింగ్ ఇదే కాన్సెప్ట్ కాపీ చేసుకొని మల్టిపుల్ కండిషన్స్ ని నేను హ్యాండిల్ చేస్తాను. సో వెన్ 2 ఈక్వల్స్ టు 2, దెన్ 2 అంటున్నాం. సేమ్ థింగ్, కాపీ ద సేమ్ వాల్యూ, కంట్రోల్ సి, కంట్రోల్. ఇప్పుడు 3 ఈక్వల్ టు సంథింగ్ లైక్ 4, ఇప్పుడు 3 వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్ సప్లెక్స్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, 100. ఎందుకు 100 వచ్చింది? ఫస్ట్ కండిషన్ ట్రూ ఫాల్సా? ఫస్ట్ కండిషన్ ట్రూ ఫాల్స్. సెకండ్ కండిషన్ ట్రూ ఫాల్సా? ట్రూ కదా. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 2నే కదా. 2 వస్తుంది. సేమ్ థింగ్ అలా కాకుండా 2 ఈక్వల్ టు 20 నేను ఇక్కడ. సో 3 ఈక్వల్ టు, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 2 3. యాక్చువల్లీ థర్డ్ 3 కదా అవుట్పుట్. సో 3 అవుట్పుట్. సేమ్ థింగ్ అలానే. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇట్లా పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 100. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 100 వచ్చేది. ఎందుకంటే బికాస్ సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, సెకండ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, లాస్ట్ కండిషన్ థర్డ్. ఇప్పుడు సపోజ్ ఇది రిమూవ్ చేస్తే నల్ వస్తుంది. ఎందుకంటే బికాస్ వీఆర్ హ్యాండ్లింగ్ ఓన్లీ ద సేమ్ థింగ్. సో సి నల్ వచ్చేస్తుంది. సో కాంప్లెక్స్ నల్ వస్తుంది వచ్చేసి. సో దిస్ ద ఫంక్షనాలిటీ. సేమ్ థింగ్ అలా కాకుండా ఇంకోటి చెప్పండి ఒకసారి. కాపీ ద సేమ్ వాల్యూ. సో ఈ లాజిక్, సో రిమెంబర్ లాజిక్ అండర్స్టాండ్ చేసుకొని కానీ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా రావాలి. సో 1 ఈక్వల్ టు 1, సో 2 ఈక్వల్ టు 2, సో 3 ఈక్వల్ టు 3, దెన్ ఎల్స్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 1 2 3 వస్తే ఏమొస్తుంది మనకి 1. చెప్పండి. 1 ఎందుకు వచ్చింది? 2 కూడా 2 కరెక్టేగా. ఫస్ట్ రికార్డ్ కరెక్ట్ అయింది కాబట్టి సెకండ్ రికార్డ్ వెళ్ళదా? ఎందుకు వెళ్ళదు? 1 ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ అయిపోయింది కండిషన్. ఓకే, అంటే మనం అక్కడ ఎండ్ అని పెట్టలేదా అన్నయ్య?
అది చెప్పండి ఏమొస్తుంది అవుట్పుట్. చెప్పండి కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడికే స్టాప్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితేనే మాత్రమే నెక్స్ట్ కండిషన్ వెళ్ళదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే వెన్ ద ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై ఇట్ విల్ స్టాప్ హియర్ ఓన్లీ. ఓకే, అర్థమవుతుంది. సో ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ ఇచ్చినా కానీ ఫస్ట్ కండిషన్ ఎక్కడ స్టార్ట్ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఇట్ విల్ స్టాప్ దేర్ ఓన్లీ, ఇట్ వోంట్ గో నెక్స్ట్ కండిషన్ వెళ్ళదు. ఇప్పుడు చూస్తే ఇక్కడ కండిషన్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు సెకండ్ కండిషన్ సాటిస్ఫై కాదు, మనకి థర్డ్ కండిషన్. ఇప్పుడు థర్డ్ కండిషన్ సాటిస్ఫై మనకి ఏమో నల్ అవుతుంది, ఎల్స్ అర్థమవుతుందా ఫంక్షన్ అంటే. సో మల్టిపుల్ ఇచ్చినా కానీ ఏ కండిషన్ సాటిస్ఫై అక్కడికే స్టాప్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది కేస్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. సేమ్ థింగ్ మనము యూస్ కేస్ చూస్తాం. ఇలా నేర్చుకోవాలి కాన్సెప్ట్స్ వచ్చేసి. గో బ్యాక్ హియర్. సో కేస్ కండిషన్ ఇక్కడ చూసుకుంటే ఇది సింటాక్స్ అంటే ఏమంటున్నాను వచ్చేసి. సో కేస్ వెన్ జెండర్ ఈక్వల్ టు ఎం అయితే మేల్ డిస్ప్లే చేయమంటాం, జెండర్ ఈక్వల్ టు ఎఫ్ అయితే ఫీమేల్ డిస్ప్లే చేయమంటాం. ఓకే, అర్థమవుతుంది. సేమ్ థింగ్. ఒకవేళ వేట్ వస్తే ఏమొస్తాయి, ఒకవేళ ఎం కాకుండా వేట్ వస్తే ఏమొస్తాయి డైలీగా చెప్పండి. ఇక్కడ సపోజ్ నేను ఒకవేళ స్మాల్ ఎఫ్ వచ్చింది అప్పుడు వర్క్ అవుతుంది. స్మాల్ ఎఫ్ వస్తే ఏమొస్తుంది మనకు అవుట్పుట్, అప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ నల్ వస్తుంది. సేమ్ థింగ్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం చూడండి ఒకసారి. సో మన టేబుల్ ఏంది వచ్చేసి, నా టేబుల్ మర్చిపోయినాను. సో హౌ డు గెట్ లిస్ట్ ఆఫ్ టేబుల్స్, షో టేబుల్స్ కొట్టేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకేసి ఎంప్లాయీ. ఇప్పుడు మనకి జెండర్ కాలం. సో జెండర్ జెండర్ ఎప్పుడు రాసేటప్పుడు పక్కన 2 కాలమ్స్ పెట్టుకుంటాం. సో ఇన్పుట్ ఏది, అవుట్పుట్ ఏది. సో ఇప్పుడు కేస్ చెప్పండి. కేస్ వెన్ జెండర్ ఈక్వల్స్ టు ఎం ఏమంటే దెన్ మేల్ అంటున్నాం, మేల్. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ఎం మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం. ఎఫ్ కి ఏమొస్తుంది చెప్తారా? ఎఫ్ కి ఏమొస్తుంది ఎఫ్ రాదు, నల్ వస్తుంది కదా. సో మనం ఓన్లీ ఎం మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం. సో ఎఫ్ విల్ బి నల్ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎఫ్ రాదు, నల్ వస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని, ఇంకొక వెన్ కండిషన్ రాసుకుంటాం. ఓకే, సేమ్ థింగ్. వెన్ కేస్ చాలా సార్లు వాడుతుంటాం రియల్ టైం బికాస్ సో డేటాబేస్ లో ఒకలా ఉండి చూపించినప్పుడు డిఫరెంట్ గా చూపిస్తాం. సో ఫీమేల్. ఓకే, అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి దీనికి ఒక ప్రాపర్ హెడ్డింగ్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం ప్రాపర్ హెడ్డింగ్? వి షుడ్ గో ఫర్ వాట్ కాన్సెప్ట్? ఎల్ఎస్. ఏం అలియాస్? కాలమ్ అలియాస్. సో 2 ఉంటాయి మనకి. సో టేబుల్ పక్కన టేబుల్ అలియాస్, కాలమ్ పక్కన ఉంటే కాలమ్ అలియాస్. సో కాలమ్ అలియాస్. సో యాస్ వచ్చేసి ఆప్షనల్ థింగ్. ఓకే, సో సేమ్ ఫంక్షనల్. ఓకేనా, సో సేమ్ థింగ్. అలాగా నేను రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో వేరే రికార్డ్. ఓకే, సో ఇట్లా అన్ని కండిషన్స్ ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్. సో జెండర్ కాలమ్ నేను ఇప్పుడు వచ్చేసి ఓకే స్మాల్ ఎం పెట్టాను. సో స్మాల్ ఎం, స్మాల్ ఎఫ్. ఓకే, నల్ వాల్యూని పాపులేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఓన్లీ స్మాల్ ఎంకి వర్క్ అవుతుంది, వర్క్ అవుతుంది బికాస్ ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలి దీన్ని? స్పేసెస్ ఇప్పుడు ఇది ఉంది. స్మాల్ ఎం ఎలా వర్క్ చేస్తాం? ఇక్కడ స్మాల్ అయినా క్యాపిటల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వర్కింగ్ డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. హౌ టు మేక్ ఇట్ వర్కింగ్? స్మాల్ అయినా క్యాపిటల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వర్కింగ్. హౌ కెన్ మేక్ ఇట్ వర్కింగ్ చెప్పండి. కన్వర్షన్ చేయాలి, ఎట్లా కన్వర్ట్ చేస్తాం? సో మన డేటాని, మన టేబుల్ డేటాని మేక్ ఇట్ అప్పర్ కేస్. అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్. సో వీ నో సపరేట్లీ అప్పర్ ఫంక్షన్ బట్ వీ షుడ్ నో హౌ టు ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్. ఇప్పుడు మనకి మేల్ ఫీమేల్ వచ్చింది. సేమ్ థింగ్. అలా కాకుండా సపోజ్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే వర్క్ అవుతుందా? ఓకే, సైజ్ ఇష్యూ. ఏది చెప్తారు? ఏమి ఇష్యూ ఇక్కడ? ఏమంటారు? వాట్ ఇస్ ఇష్యూ? ఏమి ఇష్యూ? సింపుల్ థింగ్. ఇక్కడ స్ట్రింగ్ ఏమి టూ లాంగ్ అంటే స్పేస్ కాదు. ఇక్కడ చూస్తే మనం డిస్క్రైబ్ టేబుల్ ఎంప్లాయీ కొడితే మనకి సైజ్ ఇష్యూ వచ్చింది. సో ఇక్కడ చూడండి సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి, మనం చూసుకొని నేర్చుకోవాలి. సో కంట్రోల్ అంటే ఇక్కడ చెక్ చేసుకుని చూడండి. మనకి ఇక్కడ ఏమంటుంది? జెండర్ ఏమి ఇచ్చాం? సైజు ఎంత? 1 ఇచ్చాం. 1 గా అంతేగా 1 ఇచ్చాం. ఓకే, కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఈ స్పేస్ అంటే మొత్తం ఎంత? లెంత్ 3. సో 3 వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాని సైజ్ ని
పెంచుతున్నాను. ఓకే సి జెండర్ సో 3 అని ఇస్తాను. సో వేర్ సో ఓకే సో ఇప్పుడు రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇప్పుడు సో ఇప్పుడు వర్క్ అవుతుందా? సో స్పేసెస్ వర్క్ అవ్వదు. ఈ స్పేసెస్ ఎలా వర్క్ చేయాలి చెప్పండి. స్పేసెస్ ని ఆ స్పేసెస్ ఉన్నాయి. ఆ హౌ టు రిమూవ్ ద స్పేసెస్ స్పేస్ రిమూవ్ చేస్తాం. ఏ ఫంక్షన్ వాడతాం స్పేసెస్ ని? సో ట్రిమ్ ఫంక్షన్ లేకపోతే ఇంకోటి సో రీప్లేస్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో ఓకే సో ట్రిమ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్స్ అన్ని రెగ్యులర్ గా వాడుతుంటాం. సో ట్రిమ్ ఫంక్షన్, రీప్లేస్ ఫంక్షన్, అప్పర్ ఫంక్షన్ చూసి సో ట్రిమ్ ఫంక్షన్. ఓకేనా? క్లియర్ ఫంక్షనాలిటీ సేమ్ థింగ్. ఓకేనా? సేమ్ థింగ్ ఇక్కడ వరకు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏది మనకి ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది. ఓకే ఇప్పుడు ఫంక్షనాలిటీ ఏది మనకి ఒకేసి ఇక్కడికి ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏది మనకి ఒకేసి ఇక్కడ ఎక్కడెక్కడ నల్ ఉందో నేను ఓకే ఇప్పుడు చెప్పండి. నల్స్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఇంతగా డిస్కస్ చేస్తాం. ఓకే నెక్స్ట్ నల్ వాల్యూస్ ఈజ్ నల్. సో ఎట్లా రాస్తాం? వెన్ జెండర్ is సో వెన్ జెండర్ ఈజ్ నల్ దెన్ ఏం డిస్ప్లే చేస్తాం? దెన్ డిస్ప్లేస్ వాట్? దెన్ ఏం డిస్ప్లే చేస్తాం? దెన్ సంథింగ్ లైక్ ఎన్ఏ సంథింగ్ అంటే నల్ని ఇలా హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే మనకి సో అప్పర్ ఫంక్షన్ రావాలి, ట్రిమ్ ఫంక్షన్ రావాలి, నల్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ కేస్ స్టేట్మెంట్ రావాలి. సో ఆల్మోస్ట్ లైక్ 3-4 అండ్ కాలమ్ అలియాస్ వస్తుంది. ఓకే సో సేమ్ థింగ్ అర్థమైందా? సో ఒక కేసులో మనం ఇన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. క్లియర్ సో ఫార్? ఓకేనా? క్లియర్ అక్కడ ఫంక్షనాలిటీ? ఓకే సేమ్ థింగ్ ఇక్కడ వరకు నో వరీస్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏది మనకి సో నో వరీస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనకి ఓకే ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కాన్సెప్ట్స్ ఉన్నాయి? ఓకే సేమ్ థింగ్ ఇదే కండిషన్ తీసుకొని ఓకే ఇంప్లిమెంటేషన్ చూస్తాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు సో శాలరీ ఇప్పుడు నేను 40,000 వచ్చింది నాకు శాలరీ. అప్పుడు ఏ శాలరీ వస్తుంది? లో శాలరీ, మీడియం శాలరీ ఏమొస్తుంది మనకి? వాట్ టైప్ ఆఫ్ శాలరీ? వాట్ టైప్ ఆఫ్ శాలరీ? low salary. Numbers. నేను 40,000 ఇచ్చాను. 40,000 Low salary. లో శాలరీ కదా, లో శాలరీ. అది 50,000 వస్తే Medium salary. మీడియం శాలరీ. అది 1 lakh ఇస్తే High salary. High హై salary. శాలరీ. ఓకే హై శాలరీ. ఓకేలా నల్ ఇస్తే నలిస్తే నల్ చెప్పాలి. నల్ మెయిన్. నలిస్తే ఏమొస్తుంది? నల్ అంటే నల్ రాదు. ఈ కండిషన్ ఫెయిల్ ఇంకా ఎల్సే కదా ఉండేది. హై శాలరీ వచ్చింది. Okay, high salary. సో నల్ని కంపేర్ చేయలేం కాబట్టి ఫస్ట్ 2 కండిషన్ ఫెయిల్ అయిపోతే ఎల్స్ ఉంటే ఎల్స్ వస్తుంది. ఓకే ఎల్స్ లేకపోతే నల్ వచ్చింది. అంతేగా? సేమ్ థింగ్ ఇప్పుడు నాకు నల్ని హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాం? నల్ని హ్యాండిల్ చేస్తాం చెప్తారా? Else condition is ఎల్స్ తీసుకోడు కదా, దానికంటే ముందు వెన్ సాలరీ ఈస్ నల్ దెన్ ఎన్ఏ. సో ఈస్ నల్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఈస్ నల్. ఓకే అర్థమవుతుంది ఫంక్షనాలిటీ. సో ఈస్ నల్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఈస్ నల్ సేమ్. ఓకే సేమ్ థింగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు నా దగ్గర 5 ఉంది, కేటగిరీ 5. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 5 ప్రీమియం వస్తుంది. అదే 2.5 Standard. 2.5 Okay, basic. 2.5 Greater than or equal to ano? గ్రేటర్ దెన్ కదా, అది లెస్ దెన్. అది అన్నోన్ కదా. సో ఇది ఈక్వాలిటీ కండిషన్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ అర్థమవుతుందా? సో సేమ్ థింగ్. ఓకే సో ఇది ఫంక్షన్ సేమ్. ఓకే నల్ వస్తే Is null. మామూలు ఇక్కడ కండిషన్ Unknown. అన్నోన్. ఒకవేళ రాయంటే మనం ఈస్ నల్ కాన్సెప్ట్ రాస్తాం. సేమ్ ఇది చూడండి. ఈ టాస్క్ చెప్పగానే చూస్తాం. ఇది ఒకసారి ఈ టాస్క్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫంక్షనాలిటీ. సో ప్రవీణ్ ఉంది, సో 1 ఉంది. ఇప్పుడు ఈ కేసులో రావాలి. ఈ సేమ్ డేటా టైప్ ఎలా తీసుకొస్తాం? క్యాపిటల్ పి రిమైనింగ్ స్మాల్ లెటర్స్. ఎలా తీసుకొస్తాం మనం? ఏ కాన్సెప్ట్ యూస్ చేస్తాం? క్యాపిటల్ పి రిమైనింగ్ స్మాల్ కేస్. వి షుడ్ గో ఫర్ వాట్? నా డేటా ఇలా ఉంది. ఓకే సో క్యాపిటల్ పి కావాలి, మిగతా స్మాల్ కేస్ కావాలి. ఎలా తీసుకొస్తాం? వి షుడ్ గో ఫర్ ఏ ఫంక్షన్?
ఇనిట్ క్యాప్ వాడతాం. సో ఇనిట్ క్యాప్ సేమ్ థింగ్. నాకు డేటాబేస్ లో 0 ఉంది, నాకు ఇలా కావాలి. సో డేటాబేస్ లో ఒకలా ఉంది, నాకు చూపించి ఒకలా చూపిస్తాం. లేదా ఏ కాన్సెప్ట్ చేస్తాం మనం? ఈ కాన్సెప్ట్ సింపుల్ గా కండిషన్స్ అంటే మనం ఏ హ్యాండిల్ చేసే కండిషన్ అంటే విచ్ ఫర్ కేస్ అండ్ డీ కోడ్ అంటుంది. కేస్ అండ్ డీ కోడ్. ఓకే, లెట్ మీ క్రియేట్ దట్ సేమ్ టేబుల్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏది? మనకి కండిషన్స్ ని హ్యాండిల్ చేయాలి. కండిషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం? విచ్ గో ఫర్ కేస్ వెన్ డోసెస్ ఈక్వల్స్ టు 0. సో 0 అయితే ఏం చెప్పంటాం? 0 అయితే మనం 0 అయితే నాట్ ఎట్ వ్యాక్సినేటెడ్. సో దెన్ నాట్ ఎట్, సో దెన్ నాట్ ఎట్ వ్యాక్సినేటెడ్. సో మిగతా వాటికి ఏమొస్తాయి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి మనకి మిగతా వాటికి ఏమొస్తుంది? మనకి అవుట్పుట్ ఇది నల్ వస్తుంది. నల్ వస్తుంది. సో రిమైనింగ్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం? విచ్ గో ఫర్ వెన్ కండిషన్ కి వెళ్తాం. సో మల్టిపుల్ కండిషన్స్ ని హ్యాండిల్ చేస్తాం. సో ఆటోమేటిక్. సో వెన్, సో డోసెస్ ఈక్వల్స్ టు 1 అయితే ఏం చేయాలి? 1 అయితే పార్షియలీ వ్యాక్సినేటెడ్. సో పార్షియలీ వ్యాక్సినేటెడ్. సో సింపుల్, ఇవన్నీ సింపుల్ యూస్ కేసెస్. ఓకే, సో రియల్ టైమ్ లో వాడుతుంటాం. సో సేమ్ థింగ్ కాపీ ద సేమ్ వాల్యూ. సో ఇప్పుడు డోసెస్ ఈక్వల్ టు 1. సో 1 అయిపోయింది. డోసెస్ ఈక్వల్ టు 2. సో 2 అంటే ఏం రావాలి ఇక్కడ మనకి? 2 అంటే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ రావాలి. సో ఫుల్లీ వ్యాక్సినేటెడ్. సో వ్యాక్సినేటెడ్. సేమ్ థింగ్ డోసెస్ 3 అంటే 3, 4, 5 కి బూస్టర్ డోస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ లాజిక్. సో 3, 4, 5 వచ్చేసి దీనికి బూస్టర్ డోస్. సో 3 మిస్ అయినా. సో బూస్టర్ డోస్. సో బూస్టర్ డోస్. సో 3, 4, 5 కి బూస్టర్ డోస్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు అయిపోయింది. ఒక ప్రాపర్ హెడింగ్ ఎలా ఇస్తాం? ప్రాపర్ హెడింగ్ విచ్ గో ఫర్ వాట్ కాన్సెప్ట్? ప్రాపర్ ఎలా ఇస్తాం? విచ్ గో ఫర్ alias, కాలమ్ alias. వచ్చేసి కాలమ్ alias వాడతాం. సో కాలమ్ alias. సో సంథింగ్ లైక్ డోస్. సో డోస్ ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చూడండి నేను ఈ 3 లైన్స్ ని ఏమైనా తగ్గించగలమా? కోడ్ ని ఏమైనా తగ్గించగలుగుతామా? క్లోజ్డ్ బ్రాకెట్స్ లో పెట్టి 3, 4, 5 క్లోజ్ బ్రాకెట్ కాదు, సో ఇన్ రాస్తాం. సో ఇన్ వచ్చేసి అంటే సో సేమ్ థింగ్ అది మనకి అంటే ఇన్ రాసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ కండిషన్స్, సో వీ కెన్ రైట్ సింపుల్ గా ఇన్ రాసుకోవచ్చు కదా. సో ఇన్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఆర్ అయినా రాసుకోవచ్చు. ఇన్. సో 3, 4, 5. ఓకే, ఇక్కడ వరకు ఓకే. సేమ్ థింగ్ ఇప్పుడు నెక్స్ట్ సప్లై ఫ్యూచర్ లో 6th డోస్ కూడా వచ్చేసింది. అప్పుడు వర్క్ అవుతుంది మన కోడ్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే సో 3 స్టార్టింగ్ 3 కావాలి. ఏమైనా కానీ మనకి బూస్టర్ డోస్ కావాలి. అయినా స్టార్టింగ్ లిమిట్. అప్పుడు ఏం రాస్తాం మనం? స్టార్టింగ్ లిమిట్ అంటే ఏం రాస్తాం చెప్పగలుగుతారా? స్టార్టింగ్ లిమిట్ అంటే సింపుల్. స్టార్టింగ్ అంటే ఈక్వల్ టు 3. స్టార్టింగ్ అంటే ఈక్వల్ టు 3. స్టార్టింగ్ నుంచి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దెన్ బూస్టర్ డోస్. అది మొత్తం ఫంక్షనాలిటీ. సో ఇలా సో సింపుల్ చూడండి ఎట్లా రాసాం? ఫస్ట్ మనం ఏం రాసాము? ఫస్ట్ 1, 2, 3, 4, 5 రాసాం. అలాగే కూడా సింపుల్ గా ఇన్ రాసుకొని 3, 4, 5. అలాగే కూడా సింపుల్ గా 3, 4, 5 రాసాం. సేమ్ థింగ్ ఒకవేళ నల్ ఉంటే సప్లైక్స్ నా దగ్గర నల్ ఉంది, నల్ రికార్డ్ వచ్చాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? నల్ ఎలా హ్యాండిల్ చేస్తాం? విష్ గో ఫర్ వాట్? వెన్ డోసెస్ ఈస్ నల్, దెన్ ఈఎన్ఏ సంథింగ్ ఏదో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇక్కడ చూస్తే సో ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇక్కడ నల్ ఉంటే ఈఎన్ఏ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? సేమ్. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ. ఓకేనా? క్లియరా? సో ఫంక్షనాలిటీ అంటే ఇట్లా రాస్తాం. ఓకేనా? ఒక్క నిమిషం.